రాష్ట్రంలో పోలింగ్ సరళి చూస్తే మరోసారి టీఆర్ఎస్ హవా కనిపించిందన్నారు మంత్రి ఈటెల రాజేందర్. దేశంలో సంకీర్ణ యుగం ప్రారంభం కాబోతోందన్నారు. 16 ఎంపీ సీట్లు గెలిచి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తామని చెప్పారు. వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరుకు ప్రజలు మరోసారి బ్రహ్మరథం పట్టారన్నారు. పోలింగ్ చూస్తే కాంగ్రెస్ పేరు ఎక్కడా వినిపించలేదని, బీజేపీలో అత్యుత్సాహం కనిపించిందన్నారు. జాతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్ని రకాల విష ప్రచారాలు చేసినప్పటికీ దాన్నంతా కూడా తిప్పికొట్టి 16 సీట్లు గెలవడం వల్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి జరిగే లాభం ఏంటో ఇవాళ మేము చెప్పగలిగాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఢిల్లీలో రేపు ఏర్పడబోయే సంకీర్ణ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి తప్పకుండా కీలకమైన రోల్ పోషిస్తారని చెప్పిండ్రు. స్వయంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ ఎన్నికలలో బరకత్ జరగాలంటే కలగాలంటే కరీంనగర్ నుంచి స్టార్ట్ చేస్తాననేది వారు చెప్పిండ్రు. ఇక్కడ గెలవబోయేటువంటి పార్లమెంటు సభ్యులు కేంద్రంలో కూడా మంత్రి కాబోతున్నారని చెప్పి వారు ప్రకటించినారు. తప్పకుండా రేపటి సంకీర్ణ రాజకీయాల్లో ఇలా అది నెరవేరుద్దని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. ఇక్కడ 7 నియోజకవర్గాల్లో కూడా దాదాపు 65% నుంచి 76% వరకు పోలేని, దాదాపు యావరేజ్ 70% పోలేదు. కానీ మంచి మెజారిటీతో, గతంలో దానికంటే కూడా మంచి మెజారిటీతో కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని ఎంపీ వినోద్ కుమార్ గారు గెలవబోతుందని చెప్పి మేము గర్వంగా ప్రకటిస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంత ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికి, ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వాన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి మద్దతు పలికిన సరేలే ఈ ఓట్ల శాతం. కేంద్రంలో సంకీర్ణ యుగం, ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. నేను కాంగ్రెస్ పార్టీ మరి 100 సీట్లు రాదంటే కొంతమంది కోపం వచ్చింది. కానీ ఇవాళ నియోజకవర్గంలో నేను దాదాపు 5 శాసనసభ నియోజకవర్గాలు పర్యటిస్తే కాంగ్రెస్ ఇక్కడ అవపడలేదు. నాకు అక్కడో ఇక్కడ బీజేపీ పిల్లలు అవపడ్డారు తప్పితే ఇక్కడ అవపడలేదు. కాబట్టి ఇలా కాంగ్రెస్ బీజేపీ అనేది మరి కొన్ని దిక్కుల కాంగ్రెస్ బీజేపీ కోట్లు వేస్తున్నట్టు కూడా మాకు అవపడ్డది. కాబట్టి అది మరుగైపోయింది. బీజేపీ అతి ఉత్సాహం కూడా అవపడ్డది కొన్ని దిక్కుల. ఏదేమైనప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను మంచి మెజార్టీతోని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి మళ్ళీ ఒకసారి ప్రాతినిధ్యం వహించేటువంటి దీవెనలు ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినందుకు వారికి అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికల ఫలితం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాతనే నేను చాలా విషయాలు ఈ ఎన్నికల ప్రక్రియ గురించి, రానున్న రాజకీయాల గురించి అన్నీ కూడా మే 23వ తారీఖు నాడు స్పష్టంగా చెప్తాను.